అంటే చాలా మందికి ఆయాసం అంటే ఆయాసం అనుకుంటారు, కానీ సిఓపిడి అనే ఒక టర్మ్ ఉంది. పేషెంట్ కెనాట్ టేక్ డీప్ బ్రెత్స్ బికాస్ ద లంగ్ ఈజ్ ఆల్రెడీ ఫుల్ సిగరెట్ స్మోక్ లో. ఇలాస్టేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి దీంట్లో. సో వాటి వల్ల ఏంటంటే లంగ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది, బలూన్స్ లాగా బబుల్ అవుతుంటాయి అన్నమాట. అదే సిఓపిడి. సో ఇది మన దేశంలో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఈ లంగ్ క్యాన్సర్ అనేది మోర్ దాన్ ఒక 40-50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని కాజ్ చేయొచ్చు. అంటే కిడ్నీస్ కొంచెం ఫెయిల్ అయ్యి కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆస్మా, సిఓపిడి, బ్రాంకైటిస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇష్యూస్, ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. న్యూమోనియా అనేది వచ్చినప్పుడు ట్రీట్ చేయకపోతే పేషెంట్ కెన్ లూజ్ హిస్ లైఫ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ 5 days or 1 week. సిఓపిడి కెన్ కమ్ టు విమెన్ ఆల్సో. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంటే ఎస్పెషల్లీ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు స్మోక్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా లంగ్ డెవలప్మెంట్ అనేది బాగా తగ్గుతుంది. వాళ్ళకి ఆస్మా వచ్చే ఛాన్స్ తొందరగా ఉంటుంది. మన మైండ్ కామ్గా ఉండాలి అంటే బ్రీతింగ్ స్టడీగా ఉండాలి. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అండ్ మేజర్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్వాస హాస్పిటల్ నుండి వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఇన్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్, డాక్టర్ వివేక్ వర్ధన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. లాంగ్ టర్మ్ స్మోకింగ్ అండ్ ఆల్సో ఓవర్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూషన్, ఐ థింక్ దర్ ఈక్వలీ ద సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. సో కండిషన్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అయితే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువగా అయిపోతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇది సిఓపిడి అంటాం. అంటే చాలా మందికి ఆయాసం అంటే ఆయాసం అనుకుంటారు, కానీ సిఓపిడి అనే ఒక టర్మ్ ఉంది. అది ఇంగ్లీష్లో ఉండేసరికి మన ఇండియాలో అంతగా అవేర్నెస్ రాలేదు ఇంకా దాని మీద. రైట్. ఓకే. సో ఇట్స్ లైక్ కాంట్ ఆబ్వియస్లీ పుల్ డీప్ బ్రెత్స్, సిఓపిడి. ఓకే. సో అలా అనుకోవచ్చు. అంటే పేషెంట్ కెనాట్ టేక్ డీప్ బ్రెత్స్. ఓకే. ఓకే. బికాస్ ద లంగ్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. ఇప్పుడు లంగ్ అనేది ఈ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల, మీరు అన్నట్టుగా పొల్యూషన్ వల్ల ఓవర్ లాంగ్ టైమ్ మన లంగ్ టిష్యూ ఈజ్ లైక్ ఇలాస్టిక్. ఆ ఇలాస్టిక్ అనేది కరుగుతూ ఉంటుంది స్లోగా. ఇలాస్టేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి దీంట్లో సిగరెట్ స్మోక్లో. సో వాటి వల్ల ఏంటంటే లంగ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి అవి కొంచెం బలూన్స్ లాగా బబుల్ అవుతుంటాయి అన్నమాట. సో దీన్నే సిఓపిడి అంటాం, ఎంఫెసిమా అంటాం. మనం మూవీస్ చూస్తుంటే స్టార్టింగ్లో పెడతారు కదా, స్మోక్ చేసే వాళ్ళు తగ్గుతుంటారు, బాగా లంగ్స్ అని ఇట్లా పిండుతారు. ఓకే. సో దాంట్లో నుంచి బ్లాక్ కలర్ టార్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిగరెట్ స్మోక్. ఓకే. సిగరెట్ స్మోక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టార్. ఈ టార్ అనేది మనకి లంగ్స్ లో డిపాజిట్ అయ్యి బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇట్ డిస్టర్బ్స్ ద మ్యూకస్ క్లియరెన్స్. మన లంగ్స్ లో అందరికీ రోజు మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ దట్ ఈస్ క్లీన్డ్ ఆటోమేటిక్లీ బికాస్ ఆఫ్ ది టార్. అది క్లియరెన్స్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట సిగరెట్ స్మోక్ వల్ల. అండ్ ఈ ఇలాస్టేజెస్ వల్ల లంగ్ అంతా కూడా కరిగిపోయి లాస్ట్కి సాగిపోతుంది. అదే సిఓపిడి. సో ఇది మన దేశంలో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. హార్ట్ డిసీజ్ అనేది నెంబర్ 1 కిల్లర్ ఇండియాలో. నెంబర్ 2 ఈజ్ సిఓపిడి. అంటే అంతమంది ఈ జబ్బు వల్ల చనిపోతున్నారు, కానీ జబ్బు అంటే ఏంటో అసలు తెలియదు చాలామందికి. సో దిస్ ఈజ్ అ సాడ్ స్టేట్. అందుకే ఈ అవేర్నెస్. సిఓపిడి అనేది స్మోక్ చేసిన వాళ్ళకి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లో ఎవరైతే స్ట్రాంగ్ ఫ్యూమ్స్, కెమికల్ స్మోక్స్, మెటల్ ఫ్యూమ్స్ వాటికి లాంగ్ టర్మ్లో ఎక్స్పోజ్ అవుతారో, దాని తర్వాత బిల్డింగ్ డస్ట్, రోడ్ డస్ట్, రబ్బర్ టైర్ డస్ట్, మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి సిఓపిడికి. బట్ వరల్డ్ వైడ్గా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. ఈ సిగరెట్ స్మోక్తో పాటు పొల్యూషన్, మీరు అన్నారు ఇందాక, పొల్యూషన్, సిగరెట్ స్మోక్ ఆల్మోస్ట్ ఒకటే అని. ఆల్మోస్ట్ ఒకటే. సి నౌ AQI ఇన్ ఢిల్లీ ఈజ్ మోర్ దెన్ 400 to 600 సమ్ డేస్ వింటర్స్లో, దివాళీ తర్వాత. హైదరాబాద్లో ఇట్ ఈస్ అరౌండ్ 200. We can't differentiate ఏది ఫాగ్ ఏది పొల్యూషన్ అని చెప్పి. యా, ఇట్స్ కాల్డ్ స్మాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్. సో స్మాగ్ ఈజ్ వెరీ హై ఇన్ ఢిల్లీ. మన దగ్గర కూడా ఉంటుంది ఇప్పుడు వింటర్స్లో. బికాస్ ఆఫ్ ద ఫాగ్, స్మోక్ అంతా కూడా స్టక్ అయిపోతుంది దాంతో పాటుగా. సో దాన్నే స్మాగ్ అంటాం. అండ్ ఇట్ స్టేస్ దే ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అది పీల్చడం వల్ల చాలా మంది లంగ్స్ ఇరిటేట్ అవుతాయి. ఆ టైంలోనే అలర్జీస్, ఆస్మా, సిఓపిడి, వాళ్ళకి అండర్లైన్ జబ్బులు ఉన్న వాళ్ళకి ఏమో ట్రిగ్గర్ అవుతాయి. అంటే బాగా ఎక్కువ లంగ్ అటాక్ లాగా ఆయాసం వచ్చేస్తుంది. లేని వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ AQI 25, ఒక 23 to 25 AQI is equal to 1 cigarette. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకుంటే ఇఫ్ యూఆర్ అవుట్డోర్స్ రోమింగ్ అరౌండ్ ఇన్ హైదరాబాద్, per day it is 5 to 7 cigarette pollution that you are exposed to. Okay. In Delhi it is more than 2 packs. So that is going to harm your lungs very quickly. తొందరగా లంగ్స్ అనే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని మనము వీ హ్యావ్ టు కర్బ్ ద పొల్యూషన్, కంట్రోల్ ద పొల్యూషన్. సో దానికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటుంది, ఇంకా తీసుకోవాలి. పబ్లిక్గా మనం కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ అ స్మాల్ ఇన్ఫెంట్ ఈజ్ ఎక్స్పోజ్ టు దిస్ పొల్యూషన్. ఓకే.
సిగరెట్ స్మోక్ అంటే వాలంటరీ, రైట్. నౌ దిస్ ఈజ్ ఇన్వాలంటరీ. ఎయిర్ అనేది అందరు పీల్చుకుంటారు కదా. సో పుట్టిన పసిపాప నుంచి పెద్దవారి వరకు అందరు ఇది పీల్చుకుంటున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పోజ్డ్. రైట్. సో అవర్ లంగ్స్ ఆర్ లైక్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ అనేవి స్లోగా క్లాగ్ అవుతుంటాయి, అంతే కదా. ఎయిర్ ఫిల్టర్స్ తీసుకుంటాం మనము, స్లో రిప్లేస్ చేస్తాం లేదా క్లీన్ చేస్తాం ఎవ్రీ 15 days 1 month. బట్ దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. బట్ ఓవర్ బర్డెన్ అయినప్పుడు అది కూడా క్లీనింగ్ అనేది సరిగా చేసుకోలేకపోవచ్చు. దానివల్ల లంగ్లో కూడా బ్లాక్ స్పాట్స్ లాగా డిపాజిట్ అవుతాయి, ఎస్పెషల్లీ స్మోకర్స్కి అవుతాయి. స్మోకర్ లంగ్స్ బ్లాక్ ఉంటాయి, నార్మల్ లంగ్స్ ఆర్ పింక్. స్మోకర్స్ లంగ్స్ అన్ని కూడా బ్లాక్ అవుతుంటాయి అనమాట. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్టార్ అండ్ అదర్ సిగరెట్ particles. Almost there is 7,000 particles, chemicals in cigarette smoke. Okay. 7,000. In that 70 can cause cancer. సో అంత డేంజరస్ అనమాట ఈ సిగరెట్ స్మోక్ అనేది. సో దీనివల్ల ఈ లంగ్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఎన్నో జబ్బులు వస్తున్నాయి. నాట్ జస్ట్ సిఓపిడి, ఇప్పుడు డిస్కస్ చేసే సిఓపిడి మనం, కానీ లంగ్ క్యాన్సర్, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, ఆస్తమా, ఇవన్నీ కూడా సిగరెట్ వల్ల రావచ్చు. ఓకే, దిస్ వన్ థింగ్ హియర్, ఓన్లీ స్మోక్ చేసే వాళ్ళకి నాకు లంగ్ క్యాన్సర్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మిగతాది ఏది ఎఫెక్ట్ అవ్వదు, బ్లడ్, బోన్స్ ఇవి ఏం ఎఫెక్ట్ అవ్వవు నాకు అని ఒక మిత్ ఉంటుంది వాళ్ళలో. యా, ఇట్స్ అబ్సల్యూట్లీ మిత్. ఎందుకంటే లిప్ క్యాన్సర్ నుంచి మొదలు పెడితే ఏనల్ క్యాన్సర్ వరకు ఎనీథింగ్ కెన్ బి కాజ్ బై టొబాకో, సిగరెట్ స్మోక్. సో సిగరెట్ కెన్ కాజ్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ యువర్ బాడీ, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, lung cancer. These are very common. మన కంట్రీలో హైయెస్ట్ లంగ్ క్యాన్సర్ కేసెస్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సరే, సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ యూజువలీ బికాస్ ఆఫ్ సమ్ వైరసెస్, సో అది వేరు. బట్ ఈ లంగ్ క్యాన్సర్ అనేది మోర్ దెన్ ఒక 40-50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని కాజ్ చేయొచ్చు. సో ఈ సిగరెట్ స్మోక్ అనేది మోర్ దెన్ 40-50 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్సర్స్ని కాజ్ చేయొచ్చు. సో లంగ్ క్యాన్సర్ మాత్రమే వస్తుంది అని అనుకోవడం మాత్రం ఇట్స్ ఎ మిత్. అయితే చెస్ట్ పెయిన్ కానీ లేదంటే బ్రీత్ తీసుకోలేకపోవడం కానీ ఆ టైట్నెస్ కానీ ఉంటుంది కదా, సో ఇది సిఓపిడి ఇది కాదు అని చెప్పేసి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? అంటే డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్ డ్యూరేషన్, అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ సిమ్టమ్స్ వాళ్ళకి. సిఓపిడి అనేది చిన్నపిల్లలకి రాదు, ఈ యంగ్స్టర్స్కి రాదు. ఇట్ ఈస్ అ డిసీజ్ దట్ ఈస్ సీన్ ఇన్ మోర్ దెన్ 50 year olds. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే సిఓపిడి అనేది చూస్తాం యూజువలీ. కానీ ఇప్పుడు ఉన్న పొల్యూషన్ అండ్ సిగరెట్ అన్ని కాంబినేషన్స్ వల్ల ఈవెన్ 40 year oldsలో కూడా కొంతమందిని సిఓపిడి అని డయాగ్నోస్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ బై డూయింగ్ ఎ టెస్ట్ కాల్డ్ యాజ్ స్పైరోమెట్రీ, అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. లంగ్ ఫంక్షన్ టెస్ట్, అడ్వాన్స్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ తోటి వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్రేస్ అండ్ సిటీ స్కాన్స్లో కూడా కనిపిస్తుంది, బట్ అది కొంచెం లేటెస్ట్ స్టేజెస్లో. సో ఎర్లీ పికప్ అనేది మనం బ్రీదింగ్ టెస్ట్లోనే ఐడెంటిఫై చేయగలచ్చు. సో దానికోసం ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే, ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో, మీరు అన్నారు కదా చెస్ట్ టైట్నెస్, హెవీనెస్, బ్రీదింగ్ డిఫికల్టీ, లేదా ఏమీ ఉండవు, అప్పుడప్పుడు ఇట్లా అండ్ ఎక్స్ట్రా బ్రెత్స్ తీసుకుంటారు ఫ్రీక్వెంట్గా. సో దట్ మీన్స్ దే ఆర్ నార్మల్ బ్రీదింగ్, అంటే టైడల్ బ్రీదింగ్ అనేది మనం ఒక 300 to 400 ml పీలుసుకుంటాం విత్ ఎవ్రీ బ్రెత్. మనం పీలుస్తున్నట్టు కూడా తెలియదు కదా. సో ఆ బ్రెత్ సరిపోయినప్పుడు ఈ సై బ్రెత్స్ అని తీసుకుంటారు, లార్జ్ బ్రెత్స్. అట్లా తీసుకుంటే 3-4 times వాళ్ళకి ఒకసారి రిలీఫ్ అనిపిస్తుంది వాళ్ళకి. దాని తర్వాత వీజింగ్ ఉన్న వాళ్ళకి, ఆయాసం వచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ సంప్రదిస్తే ఐడెంటిఫై చేయొచ్చు కాజ్ బై టేకింగ్ హిస్టరీ అండ్ ఆల్సో సమ్ ఎగ్జామినేషన్. అకార్డింగ్లీ వాళ్ళకి కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్ అని డౌట్ వచ్చినప్పుడు లంగ్ ఫంక్షన్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం. ఇంకొంతమందికి హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఆయాసాలన్నీ ఆస్తమాలు కావు కదా. ఆయాసం ఉన్నప్పుడు ఆ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు ఆ రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ వెళ్ళి లంగ్స్లో అక్యుములేట్ అవుతుంది. సో వెన్ దే ఆర్ స్లీపింగ్, ఆ ఆల్వియోలే అంటాం, లంగ్లో ఉండే సాక్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి వాటితోటి, లిక్విడ్ తోటి. దెన్ దే వేకప్ విత్ బ్రెత్లెస్నెస్, సడన్గా ఆయాసంతో లేసి కూర్చుంటారు, లేదా పడుకోవడం ఇబ్బంది అవుతుంది. అది యూజువలీ హార్ట్ ప్రాబ్లం అవుతుంది. రైట్. బట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో లంగ్ స్పెషలిస్ట్ని కలవాలి? ఈ ఆయాసం ఉన్నప్పుడు, అంటే ఆయాసం లేదా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టే కదా, నార్మల్ అయితే కాదు. సో అదేంటో ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్ కుడ్ బి సింపుల్ బ్రాంకైటిస్, ఇట్ కుడ్ బి ఆస్తమా, ఇట్ కుడ్ బి సిఓపిడి, ఐఎల్డి అని ఇంకో జబ్బు ఉంటుంది, ఇట్ కుడ్ బి ఐఎల్డి. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఆర్ ఇట్ కుడ్ బి హార్ట్ డిసీజెస్. ఇంకొంతమందికి కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీస్ కొంచెం ఫెయిల్ అయ్యి కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి అంటే కిడ్నీస్ ఏం చేస్తాయి, ఫిల్టర్ చేస్తాయి బయటికి బ్యాడ్ ఇదంతా కూడా. ఆ ఫిల్టరేషన్ దెబ్బతిన్నప్పుడు లోపలే అన్ని చేరిపోయి మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ లంగ్స్లోనే చేరుతాయి. సో ఆయాసం అనేది ఎన్నో జబ్బులో రావచ్చు. సో అదేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక పల్మనాలజిస్ట్ సంప్రదిస్తే కారణం ఏమై ఉండొచ్చు అని దాన్ని పసిగట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అడిగిన తర్వాత అది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కాఫ్ రిలేటెడ్ గా చూసుకున్నా కూడా డ్రై కాఫ్ ఉంటుంది, వెట్ కాఫ్ ఉంటుంది కదా. సో ఎక్కువగా వాళ్ళు ఎప్పుడు గొంతు సవరించుకుంటూ ఉండడం, ఏదో ఒక తెమ్మడ రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా. సో ఇది ఏది డ్రై ఏది వెట్ అనుకోవాలి?
ఎవరికైతే కాఫ్ వస్తుందో వాళ్ళకి స్ఫూటం అనేది ఒకటి వస్తుంది. స్ఫూటం అంటే తెమడ అంటాం, గల్ల అంటాం, శ్లేష్మం అంటాం. సో ఇదేంటంటే మనకి బ్యాడ్ థింగ్ ఈస్ కమింగ్ అవుట్. ఓకే. ఇట్ కుడ్ బి ఇన్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో. సో యూజువలీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఆర్ వైట్, నాట్ వెరీ డేంజరస్. ఇట్ కుడ్ ఇండికేట్ సమ్ బ్యాక్గ్రౌండ్ బ్రాంకైటిస్ ఆర్ ఆస్తమా. ఓకే. ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రాన్స్పరెంట్గానో తెల్లగానో రావచ్చు. పచ్చగా వస్తుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. రైట్. సో దీంతో పాటు వాళ్ళకి ఆయాసం కూడా వస్తుందంటే అది న్యూమోనియా కూడా అయి ఉండొచ్చు. న్యూమోనియా ఈజ్ ఆల్సో వన్ డేంజరస్ లంగ్ ప్రాబ్లమ్. ఈ ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇష్యూస్, ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. న్యూమోనియా అనేది వచ్చినప్పుడు ట్రీట్ చేయకపోతే పేషెంట్ కెన్ లూజ్ హిస్ లైఫ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ 5 days or 1 week. ఓకే. కోవిడ్లో అంతమంది చనిపోయింది ఎందుకు? ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూమోనియా, కోవిడ్ న్యూమోనియా. ఓకే. అలానే న్యూమోనియా కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, మెనీ ఆర్గానిజమ్స్ కెన్ కాజ్ న్యూమోనియా. ఈ న్యూమోనియా వచ్చినప్పుడు యూజువలీ ఏంటంటే ఆయాసం వస్తుంది లాస్ట్ స్టేజ్లో, కానీ ఫస్ట్లో జ్వరము, చలి పెట్టడము, దగ్గు రావడము, కొంతమంది దాంతోపాటు తెమడ రావడం. తెమడ రాకుండా కూడా న్యూమోనియాస్ ఉంటాయి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఇనీషియలీ కోల్డ్ వచ్చింది అండ్ యూ హ్యావ్ కోల్డ్, కాఫ్, ఫీవర్ అండ్ ఆయాసం కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చిందంటే ఇంట్లో ఉండే కేసు కాదు అది. ఓకే. యూ హ్యావ్ టు బీ ఇన్ హాస్పిటల్ బికాస్ బ్రెత్లెస్నెస్ ఈజ్ ద వర్స్ట్ సిమ్టమ్. రైట్. మనకున్న అన్ని జబ్బుల్లో, అన్ని సిమ్టమ్స్లో, హ్యూమన్ బాడీలో ఉన్న అన్ని సిమ్టమ్స్లో అన్నిటికంటే వర్స్ట్ సిమ్టమ్ ఈస్ బ్రెత్లెస్నెస్. ఆయాసం వస్తుందంటే సంథింగ్ ఈజ్ రియలీ రాంగ్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. నాట్ a pharmacist, not your Google, not yourself. So there are people who self-medicate. ఓకే. అంటే సిరప్స్, టాబ్లెట్స్ టెంపరీగా లేదా నెబులైజర్స్, ఇన్హేలర్స్ వాడుకుంటుంటారు తెచ్చి. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్లో ఉండే జబ్బు ఇంకా పెరిగిపోతుంటుంది. సో సిమ్టమ్స్ని ట్రీట్ చేయకుండా డిసీజ్ని ట్రీట్ చేయాలి. రైట్. సో సిమ్టమ్ ట్రీట్మెంట్ అనేది కామన్గా మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది, ఫార్మసిస్ట్కి తెలుస్తుంది, వాళ్ళు ఇస్తారు. నాకు ఎందుకు పేషెంట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి దగ్గు ఉంటుంది. ఈ దగ్గు 2 months నుంచి ఉంటుంది. ఫస్ట్ ఒక కాఫ్ సిరప్ వాడతాడు, దగ్గు తగ్గదు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఐడియల్లీ డాక్టర్ని కలవాలి. సో హీ స్టిల్ రిలైజ్ ఆన్ హిస్ ఫార్మసిస్ట్, గో టు మోర్ ఫార్మసీస్, మోర్ సిరప్స్. 2 months టైం వెళ్ళిపోయింది, టెంపరీ రిలీఫ్ కోసం చూస్తారు, సిమ్టమ్ తగ్గించుకుంటారు, నైట్ ఓకే పడుకుంటే చాలు అనుకుంటారు. ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్లో చిన్న గడ్డ ఇంత ఉండేది, క్యాన్సర్ గడ్డ, stage 1, stage 4 అయిపోతుంది ఇన్ దిస్ 2-3 months. సో హీ లాస్ట్ లాట్ ఆఫ్ టైం. దానివల్ల ఏంటంటే ఈ పర్టికులర్ క్యాన్సర్ కూడా బాగా ఎక్కువైపోతుంది కదా. ట్రీట్మెంట్ కాంప్లికేట్ అవుతుంది. తర్వాత stage 1కి stage 4కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జబ్బు అనేది ముందుకు వెళ్తుంది. అప్పటికప్పుడు ఆ రోజు సిమ్టమ్ తగ్గినా జబ్బు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళే సఫర్ అవుతారు ఈవెన్చువల్లీ. ఓకే. సో అలా కాకుండా ఒక పల్మనాలజిస్ట్నో లేకపోతే కార్డియాలజిస్ట్నో కన్సల్ట్ అయితే ఆయాసం ఎందుకు వస్తుంది అనే దానికి ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే. బట్ ఈ సిఓపిడి ఓన్లీ మెన్కే వస్తుందా? వెరీ గుడ్ క్వశ్చన్. సిఓపిడి కెన్ కమ్ టు ఉమెన్ ఆల్సో. ఓకే. ఉమెన్ చాలా మంది స్మోక్ చేయరు, కానీ వాళ్ళకి సిఓపిడి రావచ్చు. ఎలా అంటే చాలా మంది ప్రీవియస్లీ ఇప్పుడే గ్యాస్ యూజ్ చేస్తున్నారు, ముందు కట్టెలు పొయ్యి వాడేవాళ్ళు కదా, దాంట్లో డ్రైడ్ కౌడంగ్ కానీ లేకపోతే వుడ్ కానీ కొంత డ్రైడ్ లీవ్స్ కానీ యూజ్ చేసేవాళ్ళు. సో వీటిలో ఏంటి అంటే అది ఒక టైప్ ఆఫ్ స్మోక్ రిలీజ్ చేస్తుంది. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మ ఇళ్ళలో కూడా చూసాం ఇది. సో వేర్ దిస్ యూజ్ టు హీట్ వాటర్ ఆన్ దోస్, అది లేకపోతే కొంతమంది కుక్ చేయడము. సో ఆ స్మోక్ అనేది లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేసేది. ఓకే. సో ఇట్ హ్యాపెన్స్ ఓవర్ టైమ్, ఏదో 1 yearలో జరిగేది కాదు. సేమ్ సిగరెట్ లాగే ఒక 10 years 20 years కంటిన్యూస్గా చేసి ఈవెన్చువలీ దోస్, అది కూడా స్మోకే, అది కూడా లోపలికి వెళ్ళి లంగ్ని స్లోగా టార్ డిపాజిట్ చేయడం, డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా సిఓపిడి రావచ్చు. అండ్ స్మోకింగ్ ఇన్ విమెన్ ఆల్సో హ్యాస్ ఇంక్రీస్డ్. సో దాట్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పొల్యూషన్. సో ఇవి అన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ సిఓపిడి అనేది మెన్లోనే కాకుండా విమెన్లో కూడా చూస్తున్నాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ హైయర్ ఇన్ మెన్. ఓకే. ఏషియన్ కంట్రీస్లో ఇట్ ఈస్ ఆల్సో వెరీ హై ఇన్ విమెన్, బికాజ్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు ఈ కట్టెల పొయ్యి అనేది. ఇంకా కూడా నార్త్ ఇండియన్ స్టేట్స్లో, నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో ఇంకా ఎక్కువ వాడతారు. ఇన్స్పైట్ ఆఫ్ రిప్లేసింగ్ విత్ ఎల్పిజి సిలిండర్స్, ఇండియన్ గవర్నమెంట్ డ్రైవ్ ఇంకా రీచ్ అవ్వలేదు టిల్ ద పెరిఫరీస్. సో దే స్టిల్ యూజ్ దిస్. ఇంకా వాళ్ళకి ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇంకా వాళ్ళు కొంతమంది ఇంట్లో చేస్తారు ఇది, చూలా అంటారు పైన నార్త్లో. సో అది ఇంట్ లోపల పెట్టినప్పుడు ఈవెన్ న్యూలీ బోర్న్ ఇన్ఫెంట్ ఈజ్ ఆల్సో ఎక్స్పోజ్ టు దిస్ సేమ్ స్మోక్. చిల్డ్రన్ ఈజ్ ఆల్సో ఎక్స్పోజ్ టు ది సేమ్ స్మోక్. సో వాళ్ళకి అందరికీ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది, లంగ్ డెవలప్మెంట్ తగ్గుతుంది. చిన్నతనంలో ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయో, ఎవరైతే లాట్ ఆఫ్ కెమికల్స్కి కానీ లేదా స్మోక్కి కానీ పొల్యూషన్ కానీ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారో,
సో ఎవరికైతే ఈ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంటే ఎస్పెషలీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు స్మోక్ చేస్తారో వీళ్ళందరికీ కూడా లంగ్ డెవలప్మెంట్ అనేది బాగా తగ్గుతుంది. వాళ్ళకి ఆస్మా వచ్చే ఛాన్స్ తొందరగా ఉంటుంది. హైట్ కూడా తక్కువ పెరుగుతారు. లంగ్స్ మన హైట్ ప్రకారమే ఉంటాయి. ద టాలర్ యు ఆర్, దట్ బిగ్గర్ యువర్ లంగ్స్ ఆర్. ఓకే, సో అది కూడా జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ దే ఆర్ ఆల్సో ఎట్ రిస్క్ ఆఫ్ సిఓపిడి. వాళ్ళకి ఆస్మా ఉన్న వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో సిఓపిడి కూడా రావచ్చు. సో స్మోకింగ్ ఇన్సైడ్ యువర్ హౌస్, కుకింగ్ ఇన్ ద హౌస్ వితౌట్ స్విచ్చింగ్ ఆన్ చిమినీ ఆర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇది ఆన్ చేయకుండా కుక్ చేయడం అనేది యు ఆర్ బ్రీతింగ్ హార్మ్ఫుల్ ఎయిర్, హార్మ్ఫుల్ స్మోక్. అది ఇప్పుడు చాలా మంది ఇళ్లలో తెలియదు ఆ ఫ్యాక్ట్. సో ది కీప్ కుకింగ్. అది కొంతమంది తుమ్ముతుంటారు ఒక మూల, కొంతమంది తగ్గుతూ ఉంటారు. సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, ఎందుకంటే అది సీరియస్ అని వాళ్ళకి తెలియదు. సో మన లంగ్స్ పీల్చుకునే బదులు ఆ కెమికల్స్ని కానీ స్మోక్ని కానీ ఫ్యూమ్స్ని కానీ లెట్ ద చిమ్నీ ఆర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ సెండ్ ఇట్ అవుట్. అది బయటికి వెళ్ళిపోతే సగం ప్రాబ్లమ్స్ రావు. ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. రైట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రివెన్షన్. అండ్ యూ సీ పీపుల్ గోయింగ్ అవుట్ వితౌట్ వేరింగ్ మాస్క్. సో చైనా వాజ్ ఎట్ ఎ స్టేట్ వేర్ ఇండియా ఈజ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, మేబీ ఎ డెకేడ్ బ్యాక్. చాలా పొల్యూషన్ ఉండేది వాళ్ళకి చైనాలో, బీజింగ్, గౌన్జోలో. ఇప్పుడు చాలా తగ్గింది. ఇఫ్ యూ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ సిటీ, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. కలర్ ఆఫ్ ద స్కై ఈస్ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ మెజర్స్ దే హ్యావ్ టేకెన్. పొల్యూషన్ అనేది ఎలా తగ్గించుకోవాలో వాళ్ళు తెలుసుకున్నారు. వర్టికల్ ఫారెస్ట్, బిల్డింగ్స్ పైన లాన్స్, గ్రీనరీ పెంచడము, సో ఎక్కువ ఫారెస్ట్ డెన్స్గా పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ వెన్ ద పొల్యూషన్ ఈస్ వెరీ హై, అందరూ చైనాలో మాస్క్ వేసుకుని తిరిగేవాళ్ళు. ఈవెన్ బిఫోర్ కోవిడ్ ముందు కూడా మాస్క్ వేసుకుని తిరిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ ఎక్కువ. అంటే ఆ పొల్యూషన్ లోపలికి వెళ్తే ఈవెన్చువల్లీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి తర్వాత మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. సో అలానే మన కంట్రీలో కూడా చాలా మంది ఇప్పుడు ఐ డోంట్ సీ ఎనీబడి వేరింగ్ మాస్క్. వేసుకుంటే కూడా క్లాత్ మాస్క్ యూజ్ చేస్తున్నారు. ఈ క్లాత్ మాస్క్ అనేది యూజ్లెస్. 0.01% కూడా ఫిల్టర్ చేయదు ఏమి. ఏదో ఒక ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా తప్ప ఇట్ డజంట్ రియల్లీ, అది అసలు అడ్డే కాదు. దానివల్ల ఏ ఫిల్టరేషన్ జరగదు. యూ హ్యావ్ టు వేర్ ఏ ఫిల్టర్ కంటైనింగ్ మాస్క్, అంటే సర్జికల్ మాస్క్ 3-ply, 4-ply, N95 మాస్క్ వెన్ యూర్ లివింగ్ ఇన్ పొల్యూషన్ జోన్ లైక్ ఢిల్లీ. ఇంకా N95 బెస్ట్. హైదరాబాద్ అట్లీస్ట్ 3-ply, 4-ply సర్జికల్ మాస్క్ వేసుకుంటే 50% పొల్యూషన్ అన్న ఆ మాస్క్ ఆపుతుంది. సో దానివల్ల మీ లంగ్స్కి అది వెళ్లకుండా ఉంటుంది. హార్మ్ఫుల్ కెమికల్స్, వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ దేర్. హెవీ మెటల్స్ ఉంటాయి చాలా పొల్యూషన్లో. దే ఆల్ కెన్ కాజ్ క్యాన్సర్ వెన్ యూర్ ఎక్స్పోజ్డ్ ఎవ్రీ డే ఫర్ వెరీ లాంగ్ డ్యూరేషన్. సో ఐ అర్జ్ ఎవ్రీ వన్ టు వేర్ మాస్క్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, అదేం తప్పు కాదు. అండ్ ఏదో కోవిడ్ ఉన్నప్పుడే మాస్క్ వేసుకోవాలని ఏం లేదు. ఈ ఎయిర్ పొల్యూషన్ నుంచి బయటపడాలంటే కూడా మాస్క్ వేసుకోవాలి. దేర్ బై మీ లంగ్స్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఈ పర్టికులర్ ఆస్మా, సిఓపిడి అండ్ అదర్ డేంజరస్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ అయినట్టు ఉంటుంది. సో వేరింగ్ మాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిఓపిడి ప్రివెన్షన్లో కూడా ఇది ఒక పార్ట్ అనమాట. రెగ్యులర్గా వెళ్తున్నాడు ఆఫీస్కి, ఇంటి నుంచి గంట డ్రైవ్, గంటన్నర, మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఒక గంటన్నర, 3 hours ఆ హై లెవెల్ ఆఫ్ పొల్యూషన్కి ఎక్స్పోజర్ వల్ల ఎంతో కొంత డ్యామేజ్ ఈవెన్చువల్లీ జరగబోతుంది. అది మాస్క్ కానీ దానిపైన హెల్మెట్ కానీ ప్రివెంట్ చేయగలుగుతున్నప్పుడు వై నాట్ వేర్ ఇట్. సో అది ప్రివెన్షన్ తీసుకోవాలి. రైట్ సార్. అండ్ సిఓపిడికి టెస్ట్లు ఏముంటాయి సార్? సిఓపిడి అనేది మనం అంటే పేషెంట్ రాగానే పేషెంట్ చెప్పేది కాదు, చూడగానే మనం చెప్పేది కాదు. సిమ్టమ్స్ బట్టి దగ్గు, ఆయాసంతో వస్తారు, ఆస్కల్టేట్ చేస్తాం, అంటే స్టెత్తో వింటాం సౌండ్స్. అండ్ వాళ్ళ పొజిషన్స్ కూడా కొన్ని టిపికల్గా ఉంటాయి. అంటే కొంచెం ప్రోగ్రెసివ్ స్టేజ్ సిఓపిడి స్టేజెస్లో 4 stages ఉంటాయండి, 1, 2, 3, 4. 3-4లో బాగా ఆయాసపడుతుంటారు. అంటే కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది, ఈవెన్ బాత్రూమ్కి వెళ్దామన్నా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇంకా స్టేజ్ 4 సిఓపిడి అయితే కోమింగ్ దేర్ హెయిర్ ఆర్ పుటింగ్ బటన్స్ ఇస్ ఆల్సో బిగ్ టాస్క్. అంత ఈజీ, చిన్న వాటికి బాటిల్ తీసుకుని క్యాప్ తీసి తాగినా ఆయాసం వచ్చేస్తుంది. అంత తక్కువైపోతుంది అన్నమాట. లంగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళు టిపికల్ ఇలా కూర్చుంటారు, అలా టిపికల్ ట్రైపాడ్ పొజిషన్ అంటాం. సో పేషెంట్, అలాంటి పేషెంట్స్ వస్తుంటే తెలిసిపోతుంటుంది యూజువల్లీ సిఓపిడి అని. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చెస్ట్ టైట్నెస్, ఆయాసం, దగ్గు, వీజింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆస్కల్టేట్ చేస్తాం, కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. వి ఆస్క్ ఫర్ ఎన్ ఎక్స్రే. ఎక్స్రేలో కొంచెం లంగ్స్ కొంచెం ఇన్ఫ్లేట్ అయి ఉంటాయి, ఉబ్బి ఉంటాయి అన్నమాట. కొంచెం డౌట్ ఉంటే సిటీ స్కాన్ అడుగుతాం, దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఎంతవరకు లంగ్ డ్యామేజ్ అయిందనేది. అది స్ట్రక్చర్ తెలుసుకోవడానికి. తర్వాత లంగ్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. స్పైరోమెట్రీ అంటాం, అడ్వాన్స్ స్పైరోమెట్రీ అంటాం, FOT అంటాం. సో వీటిలో ఏంటి అంటే ఎంతవరకు ప్రాబ్లం వచ్చింది,
ఈ FOT అని ఒక టెస్ట్ ఉంటుంది. అదేంటంటే ఆయాసం ఉన్న వాళ్ళకి కాకుండా క్రానిక్ స్మోక్ చేస్తున్నారు, నా లంగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఎందుకంటే లంగ్ ఒక 30-40% ఎఫెక్ట్ అయ్యేంత వరకు సిమ్టమ్స్ బయటపడవు. ఓకే. సో ముందే తెలుసుకునే టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో క్రానిక్ స్మోకర్స్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ హెల్త్, ఏమైనా లంగ్ డ్యామేజ్ అవుతుందని తెలుసుకునే టెస్ట్ కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఈ బ్రీదింగ్ టెస్ట్ చేయడం వల్ల ఏ స్టేజ్లో ఉందనేది కేటగరైజ్ చేస్తాం పేషెంట్ని. అండ్ ఇట్స్ ఆల్సో త్రూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ ఆస్క్. చాలా క్వశ్చన్స్ అడుగుతాం పేషెంట్స్ని. సో వాటిలో వాళ్ళు చెప్పే దాని ప్రకారం వాళ్ళ స్టేజ్ కూడా డిసైడ్ అవుతుంది. కేటగిరీ, కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఎన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేదా ఎన్నిసార్లు ఈ COPD అనేది బాగా ఆయాసం ఎక్కువైపోయింది. లంగ్ అటాక్ అంటాం. ఎలా అయితే హార్ట్ అటాక్స్ అన్ని మీకు తెలుసు, లంగ్ అటాక్ అంటే సడన్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆయాసం, దగ్గు, తెమ్మడాన్ని సడన్గా ఎక్కువైపోవడం. సో దానికి జెనరిక్ టర్మ్ ఇస్ లంగ్ అటాక్. అలాంటివి ఏమైనా వచ్చాయా, ఏమైనా అడ్మిట్ అవ్వడం జరిగిందా, ఈ క్వశ్చనర్స్ బట్టి వాళ్ళని కేటగరైజ్ చేస్తాం ఈ స్టేజ్లో ఉన్నట్టుగా. దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఉంటుంది. సో వన్స్ COPD వచ్చింది అని చెప్పేసి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ షుడ్ బి హోలిస్టిక్. పేషెంట్స్కి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ మెడిసిన్స్ టు COPD పేషెంట్స్. వీ ట్రీట్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. బికాస్ ఈ COPD ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉట్టి లంగ్సే కాకుండా మజిల్ కెపాసిటీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ మజిల్స్ చాలా సన్నగా అయిపోతూ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవుతుంటారు. డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బోన్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో ఆల్ దీస్ పార్ట్స్ షుడ్ బి అడ్రెస్డ్. ఈవెన్ చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్తారు. ఓకే. దట్స్ బికాజ్ ఇంతకుముందు వెళ్ళి హ్యాపీగా తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తిరగడానికి ఆయాసం వస్తుందంటే దిల్ బి ఎఫెక్టెడ్ కదా. అంటే దిల్ బి సోషలీ ఐసోలేటెడ్, ఫ్యామిలీ ఐసోలేషన్ అన్నీ అవుతాయి. సో డైలీ బేసిస్లో చూస్తుంటాం ఈ కేసెస్. సో దే సఫరింగ్ లిటరలీ. సో ఆ సఫరింగ్ అంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా అడ్రస్ చేయాలి. అండ్ మజిల్స్ పోతున్నాయి, సో వీ షుడ్ గివ్ దెమ్ హై ప్రోటీన్ డయట్, ఎక్సర్సైజెస్ ఉంటాయి, అండ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా మనందరికీ ఈ సీజన్ వస్తే జలుబులు వస్తుంటాయి. చాలా మందికి చూసుంటారు, మీ ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే. మెనీ పీపుల్ విల్ బి సిక్, జలుబు, జ్వరము, దగ్గు, ఈ ఎస్పెషలీ September to December. ఓకే. సో వాళ్ళకి ఇట్స్ నైట్ మేర్ ఈ 4 months. ఈ 4 months చలికాలం చాలా డేంజరస్ COPD పేషెంట్స్కి. సో భయపడుతుంటారు లిటరల్లీ చలికాలం వస్తుంది అంటే. అదే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ బ్రీదింగ్ ట్రబుల్స్ దే విల్ గెట్ అనమాట ఈ సీజన్లో. సో ఎందుకు మెయిన్గా అంటే వైరసెస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. సో వీటికి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్ అని. అది వేసుకుంటే 100% రావు అని కాదు, చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా సివియర్ అవ్వకుండా ఉంటాయి అనేది దాని ఉద్దేశం. సో ఇవన్నీ మల్టిపుల్ ఆస్పెక్ట్స్, మల్టీ డైమెన్షనల్ ట్రీట్మెంట్ చేస్తే COPD పేషెంట్ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. సో ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఇవన్నీ ఫాలో అయినట్టయితే కనుక దే షుడ్ బి లీడింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. ఎందుకంటే COPD ఒకసారి వస్తే రివర్స్ అవ్వడం కష్టం. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అది ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళకుండా మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం కానీ, దగ్గు కానీ, తెమ్మడ కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉండి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.